కబ్జా రాయిళ్ల నుంచి తమ భూమిని కాపాడాలంటూ ఓ దివ్యాంగుడి కుటుంబం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. వర్ధన్నపేటకు చెందిన బుర్ర రాణి భాస్కర్ దంపతులు బతుకు తెరువు కోసం హైదరాబాద్లో నివాసముంటున్నారు. వీరికి వారసత్వంగా తన తండ్రి నుంచి 130 గజాల స్థలం వర్ధన్నపేట ప్రధాన రహదారికి దగ్గరగా ఉంది. దీంతో ఆ స్థలానికి పక్కనే ఉన్న గుజ్జా కమలాకర్ అనే వ్యక్తి అక్రమంగా జేసీబీతో చదును చేసి కబ్జాకు యత్నించాడని భాస్కర్ ఆరోపించాడు. తమకు న్యాయం చేయాలని కుటుంబంతో సహా వర్ధన్నపేట పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కబ్జా రాయిళ్ల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని బాధితులు కోరుకుంటున్నారు. నేను హైదరాబాద్ ఉంటాను. మా మామయ్య సంపాదించిన ఆస్తి ఈ బిట్టు మొత్తం 4 భాగాలు చేసిండు. మా ముగ్గురికి 3 భాగాలు, మా మామయ్య వాళ్ళకు భాగం 4 భాగాలు. 4 భాగాలల్లో వాళ్ళిద్దరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఒక ఆయన నడిపైన అమ్ముకున్నాడు. నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, నేను అమ్మలేదు, నేనేం చేయలేదు, నాది అట్లనే ఉన్నది. ఎల్లమైన వచ్చి నాది ఇల్లు కూలగొట్టిండు, ఇట్లా కూడా పడగొట్టేసిండు. నాకు హైదరాబాద్కు ఫోన్లు చేసారు మా పక్కన వాళ్ళు. ఫోన్లు చేస్తే నేను వచ్చి లొల్లి చేసిన. ఇవాళ కేసు పెట్టిన. గుజ్జా కమలాకర్ రావు అనేటైనే పక్కన నా భూమి ఉన్నదని నాది కూడా గోడ పలగబట్టి వచ్చేసి నాది కూడా నెట్టేసిండు, దౌర్జన్యం చేసిండు, నా ఆస్తి కూడా. ఇది జరిగిన మ్యాటర్. పోయి పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసారు. సరే మళ్ళీ ఎల్లుండి వచ్చి మాట్లాడదామని అన్నారు.